బ్రేకింగ్ న్యూస్ నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. గత నెల 31న హాస్టల్స్ లో ర్యాగింగ్ ఘటన జరిగింది. మొన్న బాధిత విద్యార్థులు ప్రిన్సిపల్ వార్డెన్ కు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. ప్రిన్సిపల్ కు ఎందుకు ఫిర్యాదు చేశారంటూ సీనియర్లు మరోసారి జూనియర్లపై దాడి చేశారు. అయితే తమ కాలేజీలో ర్యాగింగ్ జరగలేదంటూ ఇటు యాజమాన్యం ప్రెస్ మీట్ రిలీజ్ చేసింది. ర్యాగింగ్ కి సంబంధించి యాజమాన్యం ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తీరుని మనం చూస్తున్నాం. ఒక పక్కన ఎందుకు అటు ప్రిన్సిపల్ కి మీరు కంప్లైంట్ చేశారని సీనియర్లు మళ్ళీ జూనియర్ల పైన ర్యాగింగ్ కి పాల్పడ్డారన్న ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఏమి నిజంగానే ఆరోపణలా, నిజంగానే ర్యాగింగ్ జరిగిందా? ఈ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, మనం చూస్తున్నాం అక్కడ ఉన్న విద్యార్థులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు ఈ విషయానికి సంబంధించి? మనం మెడికల్ కాలేజ్ లోనే ఉన్నాం. మెడికల్ కాలేజ్ లో చూసినట్టయితే ర్యాగింగ్ అనేది కలకలం రేపింది. పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి కూడా పర్యవేక్షించడం జరిగింది. అయితే ఈ నెల 31న ఏదైతే ఉందో ఆ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులని ర్యాగింగ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆ హాస్టల్ వార్డెన్ కూడా ఎందుకు ఫిర్యాదు చేశారని కూడా మళ్ళీ నిన్న నైట్ కూడా విద్యార్థుల పట్ల కూడా ఈ విధంగా ప్రవర్తించారంటూ కూడా విషయం వెలుగులోనికి వచ్చింది. గతంలో కూడా చూడడం జరిగింది. నల్గొండ మెడికల్ కాలేజ్ లో గత సంవత్సరం కేరళ విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఈ ర్యాగింగ్ తో కూడా 5గురిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ కూడా అయింది అని చెప్పవచ్చు. ఇప్పటికీ పలుమార్లు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంకా ఇంకా అడ్మిషన్స్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి వేళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ అనేది కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. కొద్దిసేపు క్రితమే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా మాట్లాడుతూ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఎలాంటి ర్యాగింగ్ జరగలేదు, అవన్నీ అవాస్తవాన్ని కూడా ఆ ప్రకటన కూడా పూర్తిగా ఖండించడం అయితే జరిగిందని చెప్పవచ్చు. కానీ ఈ విషయం పట్ల ఎప్పుడైతే వెలుగులోనికి వచ్చిందో వెంటనే ఆ స్థానిక పోలీసులు కూడా మెడికల్ కాలేజ్ కి చేరుకొని కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే విద్యార్థులు ఎవరు కూడా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కావడంతో కూడా బయటకు వచ్చి మీడియాకు మాట్లాడడం కానీ ఫిర్యాదు చేయడానికి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి లోపలనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా క్లియర్ గా మొత్తం మీద కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి ప్రకారం మొదటి సంవత్సరం విద్యార్థులని సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈ విధంగా ర్యాగింగ్ కు పాల్పడ్డారని కూడా విషయం వెలుగులోనికి వచ్చింది. కానీ ఆ ప్రిన్సిపల్ కి కానీ పోలీసులకు కానీ ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కూడా వాళ్ళు పూర్తిగా మళ్ళీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ లేవనెత్తే అంశం మళ్ళీ ర్యాగింగ్ భూతం అనేది కూడా బయటకు వస్తుంది అన్నటువంటి అంశంతో కూడా పూర్తిగా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసి కూడా మీడియా ముఖంగా చెప్పకపోయినప్పుడు కూడా ప్రెస్ నోట్ పరంగా ఇప్పటి వరకు కూడా మా కాలేజ్ లో ఎలాంటి ర్యాగింగ్ అనేది జరగలేదు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇప్పటి వరకు కూడా ఇంకా అడ్మిట్ కాలేదు, అలాంటిది ర్యాగింగ్ ఎక్కడ జరుగుతుంది కూడా చెప్పడం జరిగింది. కానీ మనం కొద్దిసేపటి క్రితమే చూడడం జరిగింది. పోలీసులు కూడా ఘటన మెడికల్ కాలేజ్ కి రావడం, లోపల మాట్లాడడం అనేది కూడా అన్ని విషయాలు కూడా చూసినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో చూసినట్లయితే నల్గొండ మెడికల్ కాలేజ్ లో కేరళకు చెందినటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా విద్యా సంవత్సరం ఎండింగ్ లో కూడా చివరి దశలో కూడా ఈ విధంగా ర్యాగింగ్ పాల్పడి కూడా 5గురు సస్పెండ్ అయి కూడా వారి యొక్క పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. మొదటగా ఇప్పుడిప్పుడే పూర్తిగా విద్యార్థులు అడ్మిట్ అవుతున్నటువంటి వేళ కూడా ర్యాగింగ్ అనేది మరొకసారి బయటకు రావడంతో ఇప్పటికే యాంటీ ర్యాగింగ్ కార్డు కూడా అంతా కూడా ఎస్పీ అదేవిధంగా జిల్లా అధికారులంతా కూడా మొత్తం కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ప్రత్యేకంగా సూచనలు కూడా మొదటి సంవత్సర విద్యార్థులకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. పూర్తిగా యాజమాన్యం మాత్రం ప్రెస్ నోట్ ద్వారా చాలా క్లియర్ గా చెప్పింది. ఎలాంటి ర్యాగింగ్ అనేది కాలేజ్ లో జరగలేదన్నటువంటి విషయం అయితే చెప్పింది. కానీ 31 జరిగినటువంటి సీనియర్ జూనియర్ విద్యార్థులకు జరిగినటువంటి ఘర్షణ మాత్రం లోపల జరుగుతున్నా కానీ వారు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం, బయటికి చెప్పకపోవడంతో కూడా ఈ విషయం ఇంకా వెలుగులోనికి రాలేదని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.